అనగానే మా గురించి ఎవరో ఏదో చెప్పిస్తారు మీకు. చెప్పండి. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. సో గైస్, ఫుల్లీ రెడీ అయిపోయాయండి. గైస్ నా బట్టలు మొత్తం ప్యాక్ అయిపోయాయి. సన్ స్క్రీన్ రాసుకొని కొత్త ఇంటికి వెళ్ళి ఒక 1.5 hour ఉండి ఇంటికి వచ్చేసి లంచ్ చేసి మమ్మీని తీసుకున్నాను. గైస్ మమ్మీని తీసుకొని లంచ్ చేసి డాడీతో మళ్ళీ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండి మళ్ళీ వచ్చింది. గైస్ ప్రిటీ మచ్ మై డైలీ షెడ్యూల్ హ్యాస్ బీన్ దిస్ ఓన్లీ దిస్ గైస్. ఫైనల్ వర్క్స్ ఆర్ ఆన్ గైస్. ఈరోజు పెయింటింగ్ డే అని ఆ పెయింట్ కొంచెం బాగా అయిందండి. అది ప్రతి చోట అంటే అంటే ఒక చోట ఎక్కువ చోట తక్కువలా అయిపోతుంది కదా, అందుకు అదే వేయండి. అది ఓకే, రోలర్ ఇదే కదా, రోలర్ అంటే సరే దాంతో వేయండి మొత్తం. సో గైస్ పాటలు పెట్టేసుకున్నా అండి. ఆ లోపల పేపర్ వర్క్ జరుగుతుంది. అండ్ ఇప్పుడు రిచ్కి వెళ్ళి ఇవన్నీ ఉన్నాయి కదా గైస్, లైటింగ్స్ ఎక్కడ తీయాలి, ఈ లైటింగ్స్ అన్నీ తీసేయాలి గైస్. పాటలు పెట్టుకొని చిల్లుతో తీసేస్తా. అమ్మయ్యా గైస్, ఫైనల్లీ ఇది క్లియర్ అయిపోయింది. ఇది ఇలా పైకి ఉండడం వల్ల ఇలా బుర్ర పైకి ఎత్తి మూడులు తీసి అబ్బా మెడ పట్టేసిందిరా బాబోయ్. అమ్మ పర్లేదు గైస్, ఈ కిందవన్నీ ఈజీగా, ఇవి ఇక్కడే కాబట్టి ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఇట్లా మెయిన్ టాస్క్ అసలు నీట్గా చిక్కులన్నీ తీసి ముడేసి. గైస్ వాటర్ చిక్కులు గైస్, వా ఓడియమ్మ. ఇప్పుడు దీని నుంచి ఎలాగ చిక్కులు ఇప్పులు ఓడియమ్మ గైస్ అన్నీ కలిసిపోయి ఒకటి చిక్కులు ఇప్పుకొని 4 అయ్యాయి గైస్. ఇంకా 4 అయ్యాయి చిక్కులు. నాన్న మడితే ఎప్పాలా. ఫైనల్లీ ఎల్లో ఒక్కటి వచ్చింది గైస్. ఓడియమ్మ 15 నిమిషాలు పట్టుకుంటే ఎల్లో ఒకటి వచ్చింది గైస్. ఎన్నో చిక్కులు పడుకున్నాయి దేవుడా. గైస్ వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి వెళ్తాను గైస్. వాటర్ మర్చిపోయినా, దాహంతో చచ్చిపోతున్నాము బాబోయ్. సెల్లి నీట్గా ఐస్ వాటర్ కొనుక్కొని తాగేస్తాను గాయస్. దాహం బాబోయ్. గాయస్ మజ్జిగ తాగినా సరే దాహం తీరదని చెప్పి స్ట్రాబెర్రీ లేసి కొనుక్కున్నాను. మజ్జిగ లేదు గైస్ అక్కడ, అందుకే. అయితే మొత్తం ఇప్పుడు ఇల్లంతా ఒకసారి వేసేసి నార్మల్గా మళ్ళీ రెండోసారి మళ్ళీ వేస్తారా? ఇవన్నీ ఒకసారి ఇలా ఓకే, ఓన్లీ కార్నర్స్ ఎందుకంటే మరి వచ్చి సెల్వర్స్ డార్క్ కలర్ కదా, పేపర్ కొట్లో పోలేదు అది. అవునా, ఓకే. ఫైనలీ ఆవిడ అమ్మ ఇన్ని అయ్యాయి గైస్. 12. నేను ఇంకా బోల్డ్ ఉన్నాయి, బోల్డ్ చిక్కులు ఇప్పుకొని సరిపోయింది. అమ్మ పెద్ద తేరు ఉందంట. సో ఇప్పుడు నేను కృష్ణాపూర్ జంక్షన్కి వెళ్ళిపోతే అమ్మాయి నేను కాస్త ఇంటికి వెళ్ళిపోయి తినేసి మళ్ళీ డాడీ నేను వచ్చి మళ్ళీ సేమ్ పని రిపీట్. కమాన్ గైస్, కష్టే ఫలి. మన ఇంటికి మనం కాకపోతే ఇంకా హెల్ప్ చేస్తారు. గైస్ వాట్ డూ యూ థింక్ అబౌట్ మై న్యూ హెయిర్ స్టైల్ గైస్? లైక్ ఐ am in love with this. Like I was putting back everything, my hair back, but I am in love with this hairstyle guys. Pure love. హెయిర్ స్టైల్ ఉందో కామెంట్లో చెప్పండి గాయస్. చెప్పపోయినా పర్లేదు గైస్, మా అయితే రోజు ఏడుస్తాను అంతే. అంతే, అంత మీనింగ్ ఏమి ఉండదు గైస్. కొత్త ఇంటికి వచ్చాం. నేనైతే పవర్ నాప్ అయింది గైస్, ఇప్పుడు అది అవ్వలేదు. ఇప్పుడు దుమ్మ చాలనుకుంటే ఫాస్ట్గా వచ్చాం గైస్, ఎందుకంటే పెయింటింగ్ జరుగుతుంది. సో చూసుకోవాలి కాబట్టి. గైస్ పెయింటింగ్ వర్క్ యాజ్ యూజువల్ డాడీ చేసుకుంటానంట. నేను ఇప్పుడు మళ్ళీ ఈ చిక్కులని ఎప్పటికే సీట్లా పెట్టాలి. రాత్తే భయో. దిక్ హాయ్ చెప్పు అందరికి. గైస్ నా బుడ్డి ఫ్యాన్ గైస్, ఇంకోటి తీసుకొచ్చాడు. బాబా వానా వెల్లువాయి పక్కింటోడి పెళ్ళం పోయి.
గైస్ తెల్లారి నుంచి కూర్చుని ఫైనలీ సాధించాను గైస్, అన్నీ అయిపోయి. నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఫైనలీ ఈ పని అయిపోయినందుకు. వావ్, ఏడు చేస్తారేమో గైస్ ఆనందంతో. చూడండి గైస్, అన్నీ బియర్ చేసి కట్టేసాను. పైగా ఇట్లా తాడు కూడా కట్టింది గైస్. పైగా ఈ తాడు చూడండి గైస్, దీన్ని తెంపడానికి చూడండి గైస్ ఇక్కడ ఎలాగైపోయిందో. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మొత్తం ఇలా కోసి మొత్తం తాడులో ఒక తాడు చిన్న చిన్న తాడు చింపి ఆ చిన్న చిన్న తాడు పెద్ద దాన్ని కట్టి ఇప్పుడు అంతా కవర్లో అయిపోతున్నాను గైస్. గైస్ అంతా అయిపోయింది గైస్, ఫైనల్ అన్ని ఇందులో పెట్టాను గైస్. మా గురించి ఎవరో ఏదో చెప్పిస్తారు మీకు. చెప్పండి. మేము లేము, రాలేదు, మేము రాకూడదు అనుకోండి, రాలేదు అంతే. డాడీ టాకింగ్ సీరియస్లీ గైస్. కిరణ్ నాకు ఫోన్ చేశాడండి. అతను, నేను చెప్పాను నాకు ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కావాలంటే అతను అన్నీ ఓకే చెప్పాడు. పర్ఫెక్ట్గా చేశారండి. నాకు ఎక్కడ ఏం అబ్జెక్షన్ లేదండి. పెయింటింగ్ విషయం అయిపోయింది కదా, ఇది పాసిబిలిటీ ఉంటే చూడండి, లేదంటే మరి ఏం చేయలేం. ఈ స్విచ్లు పెట్టించి ఏర్పాటు చేసేయండి, అయిపోద్ది కదా. ఇంకా ఉన్నాను కానీ నేను రాలేదు, అందుకే నేను రాలేదు. ఎందుకంటే ఒకసారి నాకు నచ్చలేదని చెప్పాను. మీరు ఎలా చేస్తారన్నది మేము చెక్ చేయాలి కదా, మీ మీద బాధ్యత పెట్టేసాం. ఫ్లోర్ మీద మచ్చలు పడిపోయి, గోడ మీద పడిపోయి ఇష్టసారంగా చేసి వెళ్ళిపోయాడండి. చాలా చాలా అస్సలు కేర్ తీసుకోలేదు. గైజ్ మంచి ట్విస్ట్ ఏంటంటే, మా బిల్డర్ అంటున్నారంట బాబు వచ్చి డార్క్ చేయమని చెప్పాడని చెప్పారట. నేను అడగమని చెప్పినమాట, మా బాబా చంద్రబాబా మహేష్ బాబా అని. లేకపోతే అసలు గైస్ చూపిస్తాను చూడండి. లైక్ ఇది ఇంత డార్క్గా ఉంది కదా గైస్, ఇది నేను డార్క్ అని చెప్పానట. అసలు నాకు పాలిషింగ్ అంటే చెప్పాను మాట, డాడీతో చెప్పాను. నేనెందుకు చెప్తాను పాలిషింగ్ అంటే తెలియదు అంటే, మా నాన్న నవ్వుకొని నేను అదే చెప్పాను లేరా అతనికి అని అంటున్నారు. నేనంటే పాలిషింగ్ డార్క్ అని చెప్పానట. ఓడి అమ్మ, బాబు చెప్పాడట. బాబాయ్ గైస్, నా బాబు చెప్పాడంట గైస్. నేను చెప్పకుండా నేనే చెప్పాను. సో మా నాన్న ఇప్పుడు గట్టి క్లాస్ పీకుతున్నారు గైస్. అవును ఏమని చెప్పాను గైస్, ఎవరు చెప్పాడు ఫోన్ చేసి ఇవ్వమని చెప్పాను గైస్. సో మా డాడీ ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడతాను. నేను అంటాను, నేను చెప్పాను డార్క్ అని చెప్పి నేను వార్నింగ్ ఇస్తాను గాయస్. కాదు ఏంటి అతను ఫోన్ చేయండి, అసలు నేను చెప్పాను అంటున్నారు ఏంటి? నాకు తెలియకుండా నేను ఎవరికి చెప్పినా నాకు కూడా తెలియాలి కదా, అంతేనా? నాకు తెలియకుండా నేను ఎవరికి చెప్పినా డార్క్ ఏమని నాకు తెలియాలి కదా. వా అన్న వా. అది ఎలాగో ఫ్రేమ్తో కలిపి అనమాట. గ్లాస్ కూడా వేస్తే తీసి వచ్చింది, వచ్చేస్తుంది. ఇది గ్లాస్ కూడా అలాగే వచ్చేస్తుంది. ఇంకో సమస్య ఏంటంటే అక్కడ స్టెప్ వచ్చింది, ఏసీ స్టెప్ వచ్చింది. Guys, first floor uncle flexing his music system guys. Yes. 5 more days guys and I'll put Sony Bravia to maximum volume guys. Guys, भाई ये काम भी ना खत्म ही नहीं हो रहे भाई. नहीं खाने का टाइम गड़बड़ हो गया, सोने का टाइम गड़बड़ हो. भाई देखो भाई आँख कैसे हो गया. अबे यार guys, I want to sleep fully but yeah, మధ్యాహ్నం అవ్వదు రాత్రి అవ్వదు, మధ్యాహ్నం అవ్వదు రాత్రి అవ్వదు, ఇంకొక 1 week వరకు ఇంతే. ఐ హ్యావ్ టు స్లీప్ గైస్, ఐ హ్యావ్ టు స్లీప్. బట్ ఇంకా పాదింట్లో ఫుల్ ప్యాకింగ్ జరుగుతుంది. సో నాకు డార్క్ సర్కిల్స్ వస్తాయి గైస్. అర్జెంట్గా పడుకోవాలి బాబు, గట్టి పడుకోలే. I'm not liking my face like this, bro.